హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ ది రాజా సాబ్ బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుంది. మారుతి దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 6 రోజులను పూర్తి చేసుకుంది. సాధారణంగా ప్రభాస్ సినిమా అంటే రికార్డ్ల మోత మోగుతుందని, కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తారు. కానీ రాజాసాబ్ విషయంలో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయినా ఆ తర్వాత వచ్చిన మిక్స్డ్ టాక్ సినిమాని గట్టిగా దెబ్బకొట్టింది. అయితే నిన్నటితో ఈ సినిమా 6 రోజులు పూర్తి చేసుకోగా ఈ 6 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇప్పుడు మన చేతికి అందింది. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు రాజాసాబ్ 6 రోజుల్లో ఎంత రాబట్టాడు, బ్రేక్ ఈవెన్ టార్గెట్లో ఎంత శాతం రికవరీ అయ్యింది, బయ్యర్లు సేఫ్ అయ్యారా లేదా ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారా అనే విషయాలని నెంబర్స్తో సహా చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ సినిమా 6వ రోజు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. 6వ రోజు జనవరి 14, అంటే సంక్రాంతి పెద్ద పండగ. నిజం చెప్పాలంటే ఈ పండగే రాజాసాబ్కి ప్రాణవాయువుని అందించింది. 4వ, 5వ రోజుల్లో దారుణంగా పడిపోయిన కలెక్షన్స్ 6వ రోజు సంక్రాంతి సెలవు కావడంతో మళ్లీ పుంజుకున్నాయి. అయితే ఇది సినిమా గొప్పతనం వల్ల వచ్చింది కాదు. పండగకి జనం సినిమా చూడాలనే ఆతృత వల్ల, మిగతా సినిమాలకు టికెట్లు దొరక్కపోవడం వల్ల వచ్చిన జంప్ ఇది. ట్రేడ్ వర్గాల అధికారిక సమాచారం ప్రకారం 6వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 118 కోట్ల గ్రాస్ని, 9 కోట్ల షేర్ని రాబట్టింది. ఒక ఫ్లాప్ టాక్ ఉన్న సినిమాకి 6వ రోజు ఈ నెంబర్స్ రావడం కేవలం ప్రభాస్ స్టార్డమ్ మరియు సంక్రాంతి సీజన్ వల్లే సాధ్యమైంది. ఇక అసలు విషయానికి వస్తే 6 రోజుల టోటల్ కలెక్షన్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 6 రోజుల్లో కలిపి దాదాపు 85 కోట్ల షేర్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో నైజాం ఏరియా వాటా దాదాపు 32 కోట్లు కాగా, సీడెడ్లో 15 కోట్లు, ఆంధ్ర మొత్తంగా కలిపి 38 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం. ఆంధ్రాలో పండగ ప్రభావం వల్ల నెంబర్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి, కానీ నైజాంలో మాత్రం సినిమా చాలా త్వరగా స్లో అయిపోయింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, హిందీ, తమిళనాడు కలుపుకుంటే మరో 15 కోట్ల షేర్ వచ్చింది. ఓవర్సీస్లో మొదటి రోజు ప్రీమియర్స్తో కుమ్మేసిన రాజాసాబ్ ఆ తర్వాత పూర్తిగా చల్లబడిపోయాడు. అక్కడ 6 రోజుల్లో కలిపి సుమారు 18 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 6 రోజులకు గాను ది రాజాసాబ్ చిత్రం దాదాపు 118 కోట్ల షేర్ని, 215 కోట్ల గ్రాస్ని వసూలు చేసింది. ఈ నెంబర్స్ వినడానికి పెద్దగానే ఉన్నా సినిమా జరిగిన బిజినెస్తో పోలిస్తే ఇవి చాలా తక్కువ. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు 200 కోట్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా. అంటే సినిమా సేఫ్ అవ్వాలంటే ఇంకా 82 కోట్ల షేర్ రాబట్టాలి. కానీ 6 రోజుల్లోనే సినిమా రన్ స్లో అయిపోయింది. పండగ సెలవులు కూడా అయిపోవచ్చాయి. ఈ లెక్కన చూస్తే బ్రేక్ ఈవెన్ అవడం అసాధ్యమని ట్రేడ్ పండితులు తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే 60% రికవరీ సాధించినా మిగిలిన 40% రికవరీ చేయడం చాలా కష్టమైన పని. ముఖ్యంగా ఈ సినిమాకి జరిగిన నష్టం ఎక్కడంటే లాంగ్ రన్ లేకపోవడం. ప్రభాస్, సలార్, కల్కి సినిమాలు లాంగ్ రన్లో భారీ వసూళ్లు సాధించాయి. కానీ రాజాసాబ్కి హారర్ కామెడీ జానర్ సెట్ అవ్వకపోవడం, ఫ్యామిలీ ఆడియన్స్ చిరంజీవి సినిమా వైపు వెళ్లిపోవడం పెద్ద మైనస్ అయింది. మొదటి రోజు వచ్చిన 90 కోట్ల గ్రాస్ తర్వాత మిగిలిన 5 రోజుల్లో కలిపి కేవలం 125 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే డ్రాప్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సగటున రోజుకి 20 నుంచి 25 కోట్ల గ్రాస్ మాత్రమే మెయింటైన్ చేయగలిగింది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి ఇది చాలా తక్కువ యావరేజ్. బయ్యర్ల పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది. నైజాం డిస్ట్రిబ్యూటర్లు, ఓవర్సీస్ బయ్యర్లు భారీ నష్టాలను చూసే అవకాశముంది. సీడెడ్ ఆంధ్రాలో పండగ వల్ల కొంతవరకు నష్టాలు తగ్గొచ్చు, కానీ లాభాలు మాత్రం రావు. రేపటి నుండి వర్కింగ్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కలెక్షన్స్ ఇంకా పడిపోయే ప్రమాదముంది. బహుశా ఫుల్ రన్లో ఈ సినిమా 230 నుంచి 240 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోతుంది అని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రభాస్ కెరీర్లో రాధేశ్యామ్ తర్వాత మరో నిరాశజనకమైన చిత్రంగా రాజాసాబ్ మిగిలిపోతుంది. కానీ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన విషయమేంటంటే ప్రభాస్ క్రేజ్. కంటెంట్ వీక్గా ఉన్నా, పోటీలో చిరంజీవి, బాలయ్య లాంటి పెద్ద సినిమాలు ఉన్నా కేవలం తన ఇమేజ్తో 200 కోట్ల గ్రాస్ మార్కుని 6 రోజుల్లో దాటించడమనేది సామాన్య విషయం కాదు. అది కేవలం ప్రభాస్కే సాధ్యమైంది. డైరెక్టర్ మారుతిగారు ప్రభాస్ ఇమేజ్ని సరిగ్గా వాడుకోలేకపోయారు అనేది ఫ్యాన్స్ వాదన. వింటేజ్ ప్రభాస్ని చూపిస్తా అని చెప్పి కథలో పట్టులేకపోవడం వల్ల ఈ ఫలితం వచ్చింది. ఫైనల్గా రాజాసాబ్ 6 రోజుల రిపోర్ట్ ఏంటంటే రికవరీ బాగుంది, కానీ గమ్యం ఇంకా చాలా దూరంలో ఉంది. సంక్రాంతి పండగ ఈ సినిమా పరువు నిలబెట్టిందంతే, లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇక ఈ సినిమా ఫైనల్గా ఎక్కడ ఆగుతుందో, క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత ఉంటాయో చూడాలి. మీరు ఈ 6 రోజుల్లో రాజాసాబ్ సినిమా చూసారా? మీకు సినిమా ఎలా అనిపించింది? ఈ కలెక్షన్స్ చూశాక మీ ఒపీనియన్ ఏంటి? ప్రభాస్ నెక్స్ట్ సినిమా స్పిరిట్తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి పక్కా కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.